ఇది మా ఊరే. ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. దాని గేట్ వేసి ఉన్నది. లోపలికి మనుషులు ఎట్లా పోయినో మరి చూడాలి. ఇది ఏం జరిగిందంటే ఇగో బీరు బాటిల్, ఇగో సీసా, తాగిన్లు స్టఫ్ కోసం తెచ్చుకున్నట్టున్నారు. తాగిన్లు ఇసిరేసిండ్లు. మరి కొట్టుకున్నారా, మరి తాగినాకేమైనా పిచ్చిలేసిందా? ఇట్లా ఈ రకంగా చదువుకునే కాలేజీలో బీర్ బాటిళ్ళు, ఆ బీర్ బాటిళ్ళు పలగొట్టిన వైనం. ఇక్కడ అగ్గిపెట్టే, అంటే సిగరెట్లు తాగడానికి అగ్గిపెట్టే. ఇక ఇది చూస్తే ఇక్కడ ఏదో స్టఫ్ తీసుకొచ్చుకున్నారు. ఇది ఇట్లున్నది. రేవంత్ రెడ్డి గారు మీరే కదా మీరు అన్నారు, విద్యాశాఖకు నేనే ఉన్నా మంత్రిగా, హోంశాఖకు నేనే ఉన్నా మంత్రిగా, మున్సిపల్ శాఖకు నేనే ఉన్నా మంత్రిగా అంటాను. మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నిన్ను ఏమనాలి? అంటే నువ్వు ఏ పార్టీ సమీక్షలు చేస్తున్నావో జూనియర్ కాలేజీల పట్ల కావచ్చు, స్కూల్స్ ఇదే ప్రభుత్వ స్కూల్స్ పట్ల కావచ్చు, ఏమాత్రం నువ్వు ఈ రివ్యూలు చేస్తున్నావో, సమీక్షలు చేస్తున్నావో, వాటి అధికారులను ఎంతగా నువ్వు భయంలో పెట్టినావో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్లా ప్రభుత్వ కళాశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారితే, దీన్ని పట్టించుకోకపోతే దీన్ని ఏమనాలి? ముందు నీకు సిగ్గు లేదా? అక్కడ ఉన్న అధికారులకు సిగ్గు లేదా? లేదా అక్కడికి వచ్చే తాగిన విధవలకు సిగ్గు లేదా? దీన్ని ఏం పట్టించుకుంటాను నువ్వు ఈ కాలేజీలను? గీదా ప్రభుత్వ కళాశాలల్లో ఇట్లా మందులు తాగి ఇట్లా బీర్ బాటిల్ వలగొచ్చి ఇంత ఆగమాగమయ్యేదాకా ఉంటే నీ అధికారులు ఏం చేస్తాను, నీ శాఖ ఏం చేస్తాను? నువ్వే కదా ఈ శాఖ బాధ్యుడివి. మరి విద్యాశాఖ బాధ్యుడిగా నిన్ను ఏమనాలి? నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి అక్కడ అధికారులు ఫెయిల్ అయినారు కాబట్టి ఈ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాలో, ఆ ప్రొఫెసర్లో, లెక్చరర్లో ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ముందు నిన్ను అనాలి. నిన్న అంటే కానీ వాళ్ళు సిట్ రైట్ అవుతారు. ఇక ఇది ఇట్లా సిగ్గులేని కథలు పడుతూ విద్యాశాఖను మొత్తం ఆగం చేస్తూ ఇట్లా ఆగం చేసినావు. ఇక ధర్మశాలలో దాగి ఉంటారు. అక్కడ రిపోర్టర్లు ఒక్కసారి కన్నేరు ఈ దొంగల మీద. అక్కడ చదువుకునే యువకులు కూడా ఎవడైతే ఇట్లా బీర్ బాటిళ్లతో కాలేజీ పోతానో పట్టుకొని తన్నుర్రి, ఏం కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం, 4 దెబ్బలు తన్నుర్రి, ఆ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడదాం. ఇటువంటి కథలు చేసిన ఎవరైనా పట్టుకొని తన్నుర్రి, తప్పేం లేదు.